హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో పార్లీజీ బిస్కెట్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ పార్లీజీ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ కూడా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి బిస్కెట్స్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బిస్కెట్స్ ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మిగతా అన్ని బిస్కెట్స్ కూడా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అనేది ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా మీ దగ్గర విస్కర్ లేకుంటే స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా వస్తుంది. సో కేక్ బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా మౌల్డ్ లేకుంటే ఏదైనా రౌండ్గా ఉండే స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత ఇందులో ఉండే ఎక్స్ట్రా పిండి అంతా తీసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ఏదైనా బౌల్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న గిన్నె పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా బౌల్ వేడిగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి కేక్ గిన్నెని స్లోగా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 30 to 35 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి నైఫ్తో చెక్ చేసుకోవాలి. నైఫ్కి తడిగా ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ బేక్ అయిపోయింది. ఒకవేళ నైఫ్కి తడిగా ఏమైనా అంటుకున్నట్టు అనిపిస్తే మరో 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని స్లోగా ఇందులో నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా సైడ్ నుంచి ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా కేక్ ప్యాన్ పైన పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. సో చూసారు కదా, కేక్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. సో కేక్ ఇలా మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పార్లీజీ బిస్కెట్ కేక్ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.